అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని ఎంపీ నందిగాం సురేష్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ గొప్ప అంబేద్కర్ వాది అని ఎమ్మెల్సీ అరుణ్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగాం సురేష్ ప్రముఖ నేతలు విడుదల చేశారు. సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో నిలబడే సందర్భం 19వ తారీఖు జరగబోవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని ఈ దేశంలో ఏ నాయకుడు చేయనంతగా, ఆయన ఆలోచనల్ని మిన్నగా, ఆయన ఆశయాలకి మిన్నగా దేశంలో ఏదైనా నాయకుడు చేశారంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు, సోషల్ పిరమిడ్ని కావచ్చు తిప్పి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యధికుల్ని పైన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆలోచనలతో పుట్టినవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం చూసినా సరే, ఏ ప్రోగ్రాం చూసినా దానికి పునాది అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచనలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా రాష్ట్రం అంతా చేసుకోవాలని చెప్పేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే చాలామంది బయట ప్రపంచం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ కులాలు ఎక్కువ ఉంటాయి, కుల వ్యవస్థ బాగా ప్రాధాన్యతగా ఉంటుంది, కుల అసమానతలు ఎక్కువ అని చెప్తారు. కానీ ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా అది 30 సంవత్సరాల క్రితం చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చరిత్రను తిరగరాస్తూ ఉన్నాడు. అంబేద్కర్ గారి లక్ష్యమైనటువంటి కుల నిర్మూలనకి రేపు 19వ తారీఖు ప్రాధాన్యత కాబోతూ ఉంది. ఆ రోజు నుంచి ఇక్కడ కులాలు లేవు, అందరూ కలిసిమెలిసి జీవించే ఒక సమసమాజాన్ని అంబేద్కర్ ఆశించాడు. ఆ మహానుభావుడు ఆశయాలకు మేరకు రేపు పనిచేయబోతున్నాను ఒక దీక్షని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తా ఉన్నాం.